హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ బిట్స్ తెలుసుకుందాం. క్రింది వానిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి: ఆప్షన్ 1 పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 ఇంటర్వ్యూ పద్ధతి, ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. క్రింది వానిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం: ఆప్షన్ 1 అభ్యసన పద్ధతులు, ఆప్షన్ 2 విద్యా తత్వశాస్త్రం, ఆప్షన్ 3 చింతన వికాసం, ఆప్షన్ 4 విద్యా సాంఘిక శాస్త్రం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం ఆప్షన్ 2 విద్యా తత్వశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది: ఆప్షన్ 1 స్వీయ భావన సిద్ధాంతం, ఆప్షన్ 2 పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 3 కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, ఆప్షన్ 4 థారడైక్ ఎక్నందోస్ సిద్ధాంతం. క్రింది వారిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది ఆప్షన్ 2 పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించింది కాదు: ఆప్షన్ 1 మూర్త వివేచనం, ఆప్షన్ 2 అమూర్త వివేచనం, ఆప్షన్ 3 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 4 ప్రాదేశిక సంబంధాలు. క్రింది వానిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించింది కాదు అంటే ఆప్షన్ 1 మూర్త వివేచనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సహజ సామర్థ్యాల్లో ఒకటి భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి సహాయపడుతుంది: ఆప్షన్ 1 విద్యా విషయక సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 సౌందర్య కళా సంబంధ సామర్థ్యం, ఆప్షన్ 3 భేదాత్మక సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యం. ఈ క్రింది సహజ సామర్థ్యాల్లో ఒకటి భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి మార్గదర్శకం చేయడానికి సహాయపడుతుందంటే ఆప్షన్ 1 విద్యా విషయక సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే కృత్యాల్లోని డాష్ను సర్దుబాటుగా నిర్వహించింది: ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 వైవిధ్యాలు, ఆప్షన్ 3 అభ్యసన, ఆప్షన్ 4 సంఘర్షణ. చార్లెస్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే కృత్యాలను సర్దుబాటుగా నిర్వహించిందంటే ఆప్షన్ 2 వైవిధ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జత: ఆప్షన్ 1 ఎల్ఎల్ థర్స్టన్ 7 రకాల మానసిక సామర్థ్యాలు, ఆప్షన్ 2 గార్డినర్ 8 రకాల ప్రజ్ఞాంశాలు, ఆప్షన్ 3 స్పీర్మెన్ 3 కారకాల సిద్ధాంతం, ఆప్షన్ 4 థారడైక్ బహుకారక సిద్ధాంతం. క్రింది వానిలో సరికాని జత ఆప్షన్ 3 స్పీర్మెన్. నెక్స్ట్ క్వశ్చన్, బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం అనేది ఈ రకమైన రక్షణ తంత్రానికి చెందినది: ఆప్షన్ 1 విస్థాపనం, ఆప్షన్ 2 ఉదాత్మీకరణ, ఆప్షన్ 3 దమనం, ఆప్షన్ 4 ప్రతిగమనం. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం అనేది ఏ రకమైన రక్షణ తంత్రం అంటే ఆప్షన్ 3 దమనం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం గురించి సరియైన ప్రవచనం: ఆప్షన్ 1 అభ్యసనం ఒక ప్రక్రియ ఫలితం కాదు, ఆప్షన్ 2 అభ్యసనం అంటే ఫలితం మాత్రమే ప్రక్రియ కాదు, ఆప్షన్ 3 అభ్యసనం అంటే తాత్కాలిక మార్పు, ఆప్షన్ 4 అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదు. అభ్యసనం గురించి సరియైన ప్రవచనం ఆప్షన్ 1 అభ్యసనం ఒక ప్రక్రియ ఫలితం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితం లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది ఏ సంఘర్షణకి చెందినది: ఆప్షన్ 1 ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్విఉపగమ పరిహార. ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్నది, తప్పనిసరిగా ఇష్టం లేని గణితం జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది ఏ సంఘర్షణ చెందిందంటే ఆప్షన్ 3 పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం: ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 గృహ వాతావరణం, ఆప్షన్ 3 పాఠ్య ప్రణాళిక, అభ్యసనాంశ కఠిన స్థాయి. అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఆప్షన్ 1 సహజ సామర్థ్యం.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భావావేశ రంగానికి చెందినది? ఆప్షన్ 1 అనుకరణ, ఆప్షన్ 2 హస్తలాఘవం, ఆప్షన్ 3 విశ్లేషించడం, ఆప్షన్ 4 విలువ కట్టడం. క్రింది భావావేశ రంగానికి చెందింది ఆప్షన్ 4 విలువ కట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమ సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం? ఆప్షన్ 1 శారీరక అవసరం, ఆప్షన్ 2 గుర్తింపు అవసరం, ఆప్షన్ 3 రక్షణ అవసరం, ఆప్షన్ 4 ఆత్మ సౌలభ్య అవసరం. మాస్లో అవసరాల అనుక్రమ సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం ఆప్షన్ 4 ఆత్మ సౌలభ్య అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, భావనలు ఏర్పడటంలో మొదటి దశ? ఆప్షన్ 1 గతానుభవాలతో పోల్చుకోవడం, ఆప్షన్ 2 గతానుభవాలను సామాన్య లక్షణాలను గ్రహించడం, ఆప్షన్ 3 జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలు పొందడం, ఆప్షన్ 4 సామాన్య లక్షణాలను సంకేత రూపంలో వ్యక్తం చేయటం. భావాలను ఏర్పరచడంలో మొదటి దశ ఆప్షన్ 3 జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలు పొందడం. క్రింది వానిలో ప్రత్యక్ష లక్షణం కానిది? ఆప్షన్ 1 ప్రత్యక్ష సంవేదనలపై ఆధారపడి ఉంటుంది, ఆప్షన్ 2 ప్రత్యక్షానికి నిశ్చితమైన పరిశీలన ఉంటుంది, ఆప్షన్ 3 ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము, ఆప్షన్ 4 ప్రత్యక్షంలో అవధానం ఆలోచనలు ఇమిడి ఉంటాయి. క్రింది వానిలో ప్రత్యక్ష లక్షణం కానిది? ఆప్షన్ 3 ప్రత్యక్షం నేరుగా నిర్ధారించగలము. నెక్స్ట్ క్వశ్చన్, టాచిస్కోప్ పరికరం దీని అంచులలో ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 మూర్తిమత్వం, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 అవధాన విస్తృతి, ఆప్షన్ 4 ప్రజ్ఞ. టాచిస్కోప్ పరికరం అనేది ఆప్షన్ 3 అవధాన విస్తృతి గురించి అంచనా వేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు? ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 శిక్షణ సిద్ధాంతం బ్రూనర్, ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన స్కిన్నర్, ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం కోహ్లర్, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక అభివృద్ధి పియాజే. క్రింది వానిలో సరికాని జత ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్, సమూహ గతిశాస్త్రం అనే పదాన్ని పరిచయం చేసింది? ఆప్షన్ 1 కోఫ్కా, ఆప్షన్ 2 బందూరా, ఆప్షన్ 3 కర్ట్ లెవిన్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. సమూహ గతిశాస్త్రం అనే పదాన్ని పరిచయం చేసింది ఆప్షన్ 3 కర్ట్ లెవిన్. నెక్స్ట్ క్వశ్చన్, కరిక్యులం అనగా? ఆప్షన్ 1 పాఠ్య, ఆప్షన్ 2 పాఠ్య ప్లస్ సహపాఠ్య, ఆప్షన్ 3 సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర, ఆప్షన్ 4 పాఠ్య ప్లస్ సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర. కరిక్యులం అనగా ఆప్షన్ 4 పాఠ్య సహపాఠ్య పాఠ్యేతర. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఎల్ఎన్ అనే జాతీయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం? ఆప్షన్ 1 వృత్తి నైపుణ్యాల పెంపుదల, ఆప్షన్ 2 చదవడం రాయడం కొరకు, ఆప్షన్ 3 వయోజన విద్య కొరకు, ఆప్షన్ 4 ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. ఎఫ్ఎల్ఎన్ అనే జాతీయ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆప్షన్ 4 ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈడి అనగా? ఆప్షన్ 1 లైట్ ఎమిటింగ్ డయోడ్, ఆప్షన్ 2 లైట్ ఎమిటింగ్ డిస్ప్లే, ఆప్షన్ 3 లైట్ ఎక్స్ప్లోర్ డిస్ప్లే, ఆప్షన్ 4 లైట్ ఎక్స్ప్లోర్ డిజిటల్. ఎల్ఈడి అనగా లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్ క్వశ్చన్, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెసెస్ గ్రంథ రచయిత? ఆప్షన్ 1 గాంధీజీ, ఆప్షన్ 2 రాధాకృష్ణన్, ఆప్షన్ 3 అంబేద్కర్, ఆప్షన్ 4 ఠాగూర్. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత ఆప్షన్ 4 ఠాగూర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.